నాకు అందరూ ఒకటే చెప్పారు, నువ్వు కొంచెం వెయిట్ తగ్గితే చాలా బాగుంటావు అని. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఎలా అయినా వెయిట్ తగ్గాలి అని. వెంటనే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, మీల్స్ స్కిప్ చేయడం, నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని ఉండడం, క్రష్ డైట్స్ ఫాలో అవ్వడం, హెవీ వర్కౌట్స్ చేయడం. వెయిట్ అయితే తగ్గాను, వెయిట్తో పాటు నా హెల్త్ కూడా తగ్గిపోయింది. అప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్సే వచ్చాయి. హార్మోన్ల ఇంబ్యాలెన్స్, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ ఫాల్, వీక్నెస్. ఆ వీక్నెస్ వల్ల నేను చాలా రోజులు బాధపడ్డాను. అప్పుడే నాకు అర్థమైంది, వెయిట్ అంటే జస్ట్ నెంబర్ కాదు, అది మన హెల్త్, మన హార్మోన్స్, మన ఫ్యూచర్ అని. ఇక అప్పటి నుండి నా హెల్తీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. డియర్ గర్ల్స్, సొసైటీ కోసం మన హెల్త్ని రిస్క్లో పెట్టకండి. హెల్తీగా తగ్గాలని మీ బాడీని మీరే పనిష్ చేయకండి. హెల్తీగా తగ్గండి, ప్రాపర్గా తినండి, మీ బాడీని లవ్ చేయండి. అందం అంటే ఓన్లీ మెంబర్ కాదు, హెల్తీగా ఉండడం. మీ హెల్త్ ఇంపార్టెంట్, మీ లైఫ్ ఇంపార్టెంట్. మరి నా ఈ ఎక్స్పీరియన్స్ కనుక మీకు హెల్ప్ అయిందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గర్ల్స్.